Hello guys, welcome back to my channel. I am here with another video. So ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇవాళ మా వైఫ్ బర్త్డే అన్నమాట. సో అందరూ మా వైఫ్కి విషెస్ చెప్పండి. ఇంకోటి బర్త్డే సందర్భంగా ఇప్పుడు మన తెలంగాణలో మినీ తిరుపతి ఫేమస్ టెంపుల్ స్వర్ణగిరి అందరికీ తెలుసు కదా, భువనగిరి దగ్గర ఇప్పుడు ట్రెండింగ్ వన్ మినీ తిరుపతి. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట, నా కొడుకు, మా భార్య, నేను. సో అక్కడ ఆ టెంపుల్ అంతా మీకు బ్యాక్గ్రౌండ్ సరౌండింగ్స్ మొత్తం మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తా. సో వీడియోని చూసే ముందు జర వీడియో కింద లైక్ ఆప్షన్ని లైక్ చేయండి, లింక్ని షేర్ చేయండి, కొద్దిగా వీడియో ఎట్లా అనిపించినది కామెంట్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారో నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే చూడండి. సో గాయస్ వెళ్తుంటే మధ్యలో ఇక అందరికీ తెలుసు కదా, ఎల్లమ్మ తల్లి అంటే ఇక మనం పానం ఇచ్చేసాం మనకు. ఎల్లమ్మ తల్లి అంటే మన పానం. మధ్యలో భువనగిరి ఎల్లమ్మ తల్లి గుడి కూడా వస్తుంది. భువనగిరి ఎల్లమ్మ గుడి టెంపుల్ దాటి యూటర్న్ తీసుకున్నాకనే కొద్దిగా ముందుకెళ్ళినాక స్వర్ణగిరి టెంపుల్. సో భువనగిరి ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుంటాం. సో టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, జరా సపోర్ట్ చేయండి గాయస్, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జరా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే వీడియోలో ఏముందనేది అర్థమవుతుంది, ఓకేనా? ఫైనలీ గాయస్ గట్టేసర్ అయితే దాటేసినాము. తర్వాత బీపీ నగర్, కొండమడుగు, తర్వాత భువనగిరి. మా చిన్నోడు అయితే సో దీనికైతే హైవే మీద కూడా సో సపోర్ట్ అయితే చేయరు, ఇంకా సపోర్ట్ కావాలి. మెయిన్ ఏంటంటే వాచ్ అవర్స్ వస్తలేవు, వాచ్ అవర్స్ కావాలి.
స్కిప్ చేయకుండా చూడు. ఓకే మళ్ళా సో గాయస్ కొండమడుగు అయితే క్రాస్ అయిపోయినాం. ఇక మధ్యలో ఆగినాం. నడిపి జర యాష కోసం కాలు గుంజుతున్నాయి. చాలా లాంగ్ ఉంటుంది అనమాట, అందుకని ఇక మధ్యలో ఆగినాం. ఇక మా చిన్నోడు లేచి ఇప్పుడే నిద్రలోకి వెళ్ళి చూడరు. చెరి హాయ్ సే హాయ్. ఇగో హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో ఓకేనా, జరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో గాయస్ భువనగిరి ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇగోండి మా వైఫ్ చూడు రమ్య, చూడండి ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసినాం. పోతుంటే ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షం అవుతుంది ఇక్కడ మనకు. మేము దర్శనం చేసుకున్నాకనే ఏదైనా. సో గైస్ భువనగిరి ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో అమ్మవారు ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అనమాట. ఈమె చెట్టు కింద స్వయంగా వెలిసింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో నేను ఇటు యాదగిరిగుట్టకు పోయినా ఎటు పోయినా ఫస్ట్ ఈమె దర్శనం చేసుకున్నాకనే ఎవరైనా సరే యాదగిరిగుట్ట వరంగల్ పోతారు. యాదగిరిగుట్ట వరంగల్ పోయే జాగాలో మధ్యలో ఈమె ఉంటుంది అనమాట. భువనగిరిలో బార్డర్లో భువనగిరి దాటినాకనే యాదగిరిగుట్ట దాటినాకనే జనగాం వరంగల్ ఇవన్నీ వస్తాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు, మహిమగల తల్లి. సో ఈ ముడుపులు వచ్చేసి ఏంటంటే అమ్మవారిని మనసులో తలుచుకొని మనం ఎటువంటి కోరిక కోరుకున్నా ఎటువంటిదైనా సరే అది సమస్యలు మన జాబ్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఫ్యామిలీ పరంగా ఎటువంటి పరంగా ఉన్న ముడుపు కడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది.
100% సత్యం గల తల్లి, చాలా అంటే చాలా మహిమగల తల్లి అమ్మవారు. ఈమె భువనగిరి రేణుక ఎల్లమ్మ తల్లి. అందుకే ముడుపులు కూడా ఇక్కడ కడతారనమాట. ఈ వీడియోలో అమ్మవారిని నేను దర్శించుకోవడమే కాకుండా మీరు కూడా దర్శించుకోవాలని అమ్మవారిని వీడియో కూడా తీస్తున్నా. అందరు మొక్కుకోరి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తుంది మహిమగల తల్లి ఈమె. అందరు మొక్కుకోండి. సో గాయస్, స్వర్ణగిరి ఎంట్రన్స్ అనమాట. లొకేషన్ తెలియని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. భువనగిరి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఆపోజిటే స్వర్ణగిరి ఉంటుంది అనమాట. ఇక బైక్ పైన కార్ల మీద వస్తే ఏంటంటే ఒక 5 to 10 మీటర్స్ డిస్టెన్స్లో యూటర్న్ ఉంటుంది అనమాట. భువనగిరి రేణుక ఎల్లమ్మ దగ్గర నుంచి, టెంపుల్ నుంచి ఆ యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం వెనకలకి రాగానే ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి గుడి ఆపోజిటే ఈ స్వర్ణగిరి ఎంట్రన్స్ కూడా ఉంటుంది అనమాట. సో లొకేషన్ తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్లో కూడా స్వర్ణగిరి అని టైప్ చేసినా చూపిస్తుంది, భువనగిరి రేణుక ఎల్లమ్మ టెంపుల్ అని కొట్టినా చూపిస్తుంది. టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నిలబడి చూస్తే మనకు ఆపోజిట్ కనబడుతూనే ఉంటుంది లొకేషన్. ఎంట్రన్స్ కూడా అక్కడ మనకి ఎవరు అర్థం కాకుండా వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇదంతా పైకి రూట్ అనమాట. వాళ్ళు రూట్ మ్యాప్ అనేది కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఒక దారి ఉంటుంది, మళ్ళీ ఎగ్జిట్ కూడా ఒక దారి పెట్టారనమాట. అంటే చాలా ప్లానింగ్ ప్రకారంగా చేసిరనమాట వీళ్ళు. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది స్వర్ణగిరి. అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళడం కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా పార్కింగ్కి ఇబ్బంది కాకుండా, పబ్లిక్కి ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఎంట్రన్స్ అంటే ఇప్పుడు రావడానికి ఒక దారి, వెళ్ళడానికి ఇంకొక దారి. ఎంట్రన్స్ ఒక దారి ఉంది, ఎగ్జిట్ ఇంకొక దారి ఉంది. అన్నీ చాలా అంటే చాలా మంది సదుపాయాలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు అంత దూరం తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఇక్కడ మినీ తిరుపతి, చిన్న తిరుపతి కాబట్టి ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి పబ్లిక్ చాలా అంటే చాలా మంది వచ్చారు. మేము కూడా వెళ్ళినాం కాబట్టి మాకైతే చాలా మంచిగా అనిపించింది. స్కిప్ చేయకండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. లోపల టెంపుల్ వీడియో కూడా మొత్తం చూపిస్తాను. ఇదంతా లోపలికి వెళ్ళడానికి రూట్ అనమాట, ఎంట్రన్స్. స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, కార్స్, బైక్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట టెంపుల్ వరకు. ఇదంతా ఒక వే. అంటే ఎంత పెద్ద పార్కింగ్ వచ్చినా ఇక్కడ మనకు కూర్చొని తినడానికి కానీ చేయడానికి కూడా ట్రీస్ అవన్నీ బాగున్నాయి, చెట్లు ఇట్లా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారంగా చాలా అంటే చాలా మంచిగా కట్టారు టెంపుల్. రిస్క్ లేని పని. ఇదంతా లోపలికి వే అనమాట. నియర్లీ ఒక ఎంట్రన్స్ అంటే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ ఎంట్రన్స్ నుండి మన లోపటి గుడి వరకు అయితే దగ్గర దగ్గర ఒక 2 to 3 కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్ వరకు. బస్సెస్, కొన్ని బస్సెస్ కూడా వస్తాయి టెంపుల్స్కి. లేదు అంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆటోలు కూడా ఉంటాయి. లోపల టెంపుల్ దగ్గర దింపుతారు. మళ్ళీ వెళ్ళాలనుకున్నా కూడా అక్కడనే ఆటోస్ ఉంటాయి. ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఎగ్జిట్లో ఆపితే మనకు ఎగ్జిట్లో ఆపంగానే ఎంబట్టే మనకు హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళే వాళ్ళకి కానీ బస్సెస్ అయితే ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఉంటాయి బస్సెస్. చూస్తున్నారు కదా, ఇక దగ్గరికి ఇక్కడ ఆటోలు ఇవన్నీ అన్నమాట. ఆటోలే ప్యాసింజర్స్ ఒకవేళ బస్సులు రాకపోతే టైంకి ఆటోలు మాట్లాడుకొని ఎగ్జిట్కి వెళ్తారు. ఎంట్రన్స్ అయితే ఎంట్రన్స్ దగ్గర ఆటోలు ఉంటాయి, అట్లా మాట్లాడుకొని అట్లా వస్తారు అనమాట. సో ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో గాయ్స్, ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ బండి చూడండి, అది పార్కింగ్ చేసినాము. కనబడుతుంది అనుకుంటా, ఇగో నా బండి ఇక్కడ పార్కింగ్ చేసినాము. గుడి పక్కనే ఉంటుంది పార్కింగ్ కూడా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బండికి అయితే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక కార్కి అనేది మనకు తెలియదు అనమాట. సో దర్శనం కూడా మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. గాయ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే హాయ్ హాయ్. మా కొడుకు గురించి అలా జర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Sherry, how is your feeling? Say hi. Wow. Super. Super undanta gudi. Super. Hi. 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 Wow.
మా చెరిగాడు మీకు అందరికి కిస్ ఇస్తుండు. జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని, నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. జర వీడియోని లైక్ చేయండి, లింక్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఇంకా అస్సలు మెట్లు కూడా ఎక్కాలి. దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇక మా భార్య బర్త్డేకి తీసుకొస్తా అని అనుకున్నా. మా కొడుకుని కూడా భువనగిరి ఎల్లమ్మ తల్లి దర్శనం చేపిస్తా అనుకున్నా, చేపించిన. మా భార్యకి స్వర్ణగిరి చూపిస్తానా, తీసుకొస్తాను. వివిధ రకాల విగ్రహాలు పెట్టిరన్నమాట. ఈ దేవుడు వచ్చేసి ఇగో మత్స్య అవతారం అంట. నెక్స్ట్ కుర్మ అవతారం. ఇది వచ్చేసి వరాహ అవతారం విగ్రహం. నరసింహ అవతారం, నరసింహస్వామి అవతారం అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ శ్రీ నారసింహస్వామి అవతారం, వామన అవతారం, నేను పరశురాముడు అవతారం అన్నమాట. శ్రీరామ అవతారం, బలరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. అన్ని పాలరాయితోటే చెక్కారు. ఇగో
మన ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు మీదికి ఎక్కంగానే. జై శ్రీరామ్. కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇంకా ఇటు చూడండి అన్నదానం అనమాట, భక్తులకు ఫ్రీ అన్నదానం. స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అనమాట ఇటు. ఇంకో మా చెరిగాడు చూడండి నీళ్ళల్లో. చెరి చెరి హాయ్ హాయ్ చెప్పు. వాటర్ వేసి జర ఎంజాయ్మెంట్ అనమాట మా
సో గాయస్ సక్సెస్ఫుల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది స్వర్ణగిరిది. సో వీడియోని అందరు చూసిరు కదా, జర సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.